అదే మనకి ఎట్లా అనిపిస్తూ ఉంది మరి అతని పరిస్థితి, అతని పేరెంట్స్ పరిస్థితి, అతని చుట్టూ ఉండే వాళ్ళ పరిస్థితి, దగ్గర అతనికి బాగా దగ్గరగా తెలిసిన వాళ్ళకి వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉందో తెలియదు కానివ్వండి. బట్ యాజ్ ఫార్ యాజ్ మై ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్ ఇస్ కన్సర్న్, రాజ్ ఇస్ వెరీ బ్యాలెన్స్డ్ గా అండి. చాలా బ్యాలెన్స్డ్గా చూడు. అందు గురించి ఒక్కసారి మాత్రమే అతను వచ్చి బయటకు వచ్చి మాట్లాడాడు. మళ్ళీ ఆ తర్వాత నుంచి అతని నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. చూసారా, మీరు గమనించారు అతని ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉందో. నాకన్నా మీకే ఎక్కువ తెలుసు. అంటే ఏదన్నా ఒక సంఘటన కానివ్వండి, ఏదన్నా ఒక చిన్న ఇన్సిడెంట్ కానీ అతన్ని ఒక బ్యాలెన్స్డ్ మోడ్లో డీల్ చేస్తూ ఉంటాం. నేను 1-2 సిచ్యువేషన్లు ఒక మెచ్యూర్డ్ గైగా తయారయ్యాడు. మెచ్యూర్డ్ గై అండి 100%. ఒకసారి మేము షూటింగ్కి వెళ్ళాం. షూటింగ్ వెళ్ళి ఒక చిన్న పూరి గుడిసెలో షూట్ చేయాలి. రాజమండ్రిలోని ఒక చిన్న పల్లెటూరులో ఒక రాత్రి షూటింగ్ అండి అది. సో రాత్రి లైటింగ్ ఎక్కువ టైం పడుతూ ఉంటుంది. సో దాదాపుగా 11 గంటలకి మేము షూటింగ్ స్టార్ట్ చేయాలి. అంటే 11 గంటలకి షూటింగ్ స్టార్ట్ అయింది, 9ంటికి చేయాల్సింది. అయితే ఈ చిన్న పల్లెటూరు లైట్లు గీట్లు పెట్టేపాటికి ఊళ్ళో జనం అందరూ వచ్చారు. తాగి వచ్చేసారు కొంతమంది. సో అక్కడైతే తాగేసేసి లోపలికి వచ్చేసేసారు. అంటే కొంతమంది ఉంటారు వస్తున్నప్పుడు. సో కరెక్ట్గా ఆయన హీరో కనబడుతుంటే రమ్మనండి హీరో అట్లా అతను వాళ్ళు పాపం ఊళ్ళో వాళ్ళకి ఏంటంటే వాళ్ళ చిన్న మానియా ఉంటుంది. సో నాకు టెన్షన్ వచ్చేసింది. అరే అమ్మ షూటింగ్ నేను ప్రొడ్యూస్ అవ్వని చెప్పుకోవాలి. మళ్ళీ ఇది ఎప్పుడు చేస్తామో తెలియదు, ఎక్కడ చేస్తామో తెలియదు. సో బట్ హీ మేనేజ్ ఇట్ వెరీ గుడ్. నా ఇక్కడికి వచ్చాడు, డార్లింగ్ ఏం టెన్షన్ పడద్దు. ఏదైతే ఫస్ట్ నీకు ఈ లొకేషన్ ఇంపార్టెంట్ ఉంటుందో ముందు అవి నాకు తెలిసి ఇది ఇంకో 20 నిమిషాల్లో ఇది బరస్ట్ అవుతుంది. ఇది ఈ లోపల టక్కు నా 2 చేసేసుకొని నాకు సలహా ఇచ్చి చాలా బ్యాలెన్స్గా అక్కడ కూర్చొని అక్కడ ఉండి ఎప్పుడైతే బ్రేక్ ఇచ్చేసేయి, ఆ బ్రేక్ తర్వాత మేనేజ్ చేద్దాం అని చెప్పి మేము ఆ 2 బ్రేక్ తర్వాత ఏమన్నా సీరియస్గా ఉంటుంది అనుకుంటే హ్యాపీ మనం అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు, మన పర్పస్ సర్వ్ అవుద్ది, అది ఎక్కడైనా తర్వాత తీసుకోవచ్చు. అలాంటి వ్యక్తి యాక్చువల్లీ ఆ టైంలో హీరోలు అయిపోతారు. అదే ఎందుకు చూసుకోవాలి ముందు అంటారు. ఐ వాజ్ నాట్ లైక్ దట్ అండి. ఆయన మాతో ఉండి ఫస్ట్ మీరు వైల్డ్ అని మిడ్లు కొట్టేసి క్లోజ్లు ఏంటంటే ఎక్కడైనా తీసుకోవచ్చు, ఏ వెనక్కి పెట్టని తీసుకోవచ్చు అనగానే ఇప్పుడు నేను యాక్చువల్ కెమెరా లోపలికి వెళ్ళి చేయాల్సిన బయట ఉండి రావటం, వాళ్ళిద్దరూ ఒక డోర్ కొట్టడం, లోపలికి వెళ్ళటం, అలాంటి అట్మాస్ఫియర్, జాగ్రఫీని మొత్తం ఫస్ట్ క్యాప్చర్ చేసి బయటకు రావడం జరిగింది. సో నాకు ఆశ్చర్యం వేసింది. మనందరం మేము భయపడము. మా ప్రొడ్యూసర్ చెప్పారు లెట్స్ ప్యాకప్ అండి అన్నారు. మా ప్రొడ్యూసర్ ఆయన అక్కడే ఉంటారు, మాకు షూటింగ్ అంతా అన్నారు. ప్యాకప్ వెళ్ళిపోతా ఉంది, ఎందుకు ఇబ్బంది పడతా ఉంది, మళ్ళీ హీరో గారు ఉన్నారు ఇక్కడ, ఏమైనా ఇష్యూ కొట్టుకుంటారు వాళ్ళు ఊళ్ళో, వాళ్ళు తాగేసి కొట్టేసుకుంటారు మళ్ళీ అంటే అని అన్నారు. కానీ 5 నిమిషాలు మళ్ళీ లొకేషన్ దొరకదు. అది చిన్న పూరి గుడిసె, చాలా ఇంపార్టెంట్ సీను. 5-6 యాక్టర్లతో కాంబినేషన్ అది. కొత్త వాళ్ళు 2 ఉన్నారు, సీనియర్స్ 2 ఉన్నారు. సో అలాగే ఒక మెచ్యూర్డ్గా ఆలోచించి ఆ టైం ఆయన చాలా బాగా నాకు సేవ్ చేశారండి. ఓకే, అంటే ఏ గొడవ లేకుండా వచ్చేసి చేసుకోగలిగారా? ఒక గంట లేట్ అయింది. సో ఆ ఊళ్ళో సర్పంచ్ గారు వాళ్ళు వచ్చి దాన్ని మేనేజ్ చేశారు. ఎవరు వాళ్ళు మనోళ్ళు మీరు అట్లా చేయకూడదు, మీరు అంటే ఎవరో లోపలికి వెళ్తాంటే వెళ్ళలేదు, నువ్వెవరో లోపలికి వెళ్ళలేదని పాపం వాళ్ళు మాట్లాడి ఒక గంట లేట్ అయినా కూడా ప్రశాంతంగా షూట్ చేసుకొని వచ్చాం. అయితే ఏంటంటే మేము ఆయన అనకపోయినట్టయితే ప్యాకప్ చెప్పేసేవాడు. అంతే కదా, కొంచెం ఆ పేషెన్స్ చూపించి అతను కూడా ఒక సలహా ఇవ్వడం అనేది గొప్ప విషయం నాకు. మీరు ముందు ఫస్ట్ అంబియన్స్ చేసుకో, క్లోజ్ ఎక్కడైనా కొట్టచ్చు అని చెప్పడం, ఇవి మంచిగా ఇది ఆ అనుభవాన్ని మాకు చెప్తా ఉండేవాడు. పెద్ద ఆర్టిస్టులు వచ్చినప్పుడు నా దగ్గరికి వచ్చేవాడు. ఫస్ట్ ప్రకాష్ రాజ్ గారు నేను వెయిట్ చేస్తాను, ప్రకాష్ గారిది, రమకృష్ణ గారిది ఫస్ట్ వాళ్ళ చేసేసుకో, నేను పక్కన నుంచి ఉంటాను, ఇలా చెప్పేవాడు. బాగా బ్రహ్మానందం గారు వచ్చినప్పుడు ఆయన ఎక్కువసేపు నుంచో పెట్టకండి, పెద్ద మనిషి, కొంచెం ముందు ఆయన తీసుకున్న తర్వాత నా కెమెరా ఇటు తిప్పి మేము హీరో గారి కాంబినేషన్ తీసినా క్లోజ్ వెంటనే వెళ్ళొచ్చు, వద్దు మళ్ళీ ఇప్పుడు క్లోజ్కి వెళ్ళిన 2 నిమిషాలు 5 నిమిషాలు ఆయన వెయిట్ చేస్తుంది, క్లోజ్ అయిన తర్వాత తీసుకోవచ్చు, మళ్ళీ తిప్పి ఆయన తీసుకొని అలాంటి సలహాలు ఇస్తూ ఉండేవాడు. చాలా టైం సేవ్ చేయడం, అది హీ హెల్ప్ మీ లాట్ అండి. ఓకే, సో ఇతన్ని ఇంకా చూస్తే ఒక యాక్షన్ హీరోగా కూడా అతన్ని ఫైట్లో మీకు గూస్ బూస్ వచ్చేస్తాయి. అతని ఎక్స్ప్రెషన్ మీరు ట్రైలర్ టీజర్లు చూస్తే అతని కళ్ళు, అతని ఎక్స్ప్రెషన్స్ మీరు చూస్తూ ఉంటే ఏంటి రాస్తారను ఇది ఉందా అనిపిస్తూ ఉంటుంది. చాలా నిజానికి పురుషోత్తముడు అనే టైటిల్ ఏదైతే ఉందో ఒక బిగ్ స్టార్కి పెట్టాల్సినటువంటి టైటిల్. అది నేను కూడా ఏమనుకున్నామంటే అండి, కథ ఎప్పుడైతే మేము స్టార్ట్ చేసామో కొంతమంది రాస్తారనే కదండి ఇది ఇట్లా చేయొచ్చు అని కొంచెం సలహాలు ఇస్తుండే. అంటే మేము గట్టిగా డిసైడ్ ఏంటంటే ఇట్స్ నాట్ అబౌట్ రాస్తారు, ఇట్స్ అబౌట్ ద క్యారెక్టర్. ఆ సినిమాలో అతని పేరు రచిత్ రామ్ అనే క్యారెక్టర్.
రచిత్ రామ్. రచిత్ రామ్. ఓకే. ఇప్పుడు హిందీ అందరికి రామ్ అనే పెట్టినట్టున్నారుగా. ఇదంతా ఒక రాముడి డైనాసిటీ లాగా జరుగుతూ ఉంటుంది. దాంట్లోనే ప్రకాష్ గారి డైలాగ్ కూడా ఉంటుంది దాంట్లో. అవును, వ్యక్తి పేరులో రాముడు ఉండడం కాదు, వ్యక్తిత్వంలో రాముడు ఉండాలి అని చెప్పి ఆయన ఒక మంచి డైలాగ్ కూడా చెప్పడం జరిగింది. హీ లవ్ ద డైలాగ్స్ అలాట్ అండి. ప్రకాష్ గారు బాగా ఇష్టపడ్డారు. మురళీ శర్మ గారు అయితే ఆ డైలాగ్ వేరే డైరెక్టర్స్ చూపించేవాళ్ళు. సో అట్లా రామ్ భీమన ఒక డైరెక్టర్ గానే కాకుండా ఒక రైటర్ గా కూడా బాగా ఇంప్రెస్ చేసాడు అందరిని. దిస్ ఈజ్ రైటర్స్ ఫిల్మ్ అండి. రామ్ భీమలో ఉన్నటువంటి రైటర్ ఫిల్మ్. దిస్ ఈస్ గోయింగ్ టు రైటర్స్ ఫిల్మ్ అండి. ఐ కెన్ టెల్ యూ. ఎప్పుడైనా సరే డైరెక్టర్ కన్నా రైటర్ ఎక్కువ సంతృప్తినిస్తాడండి ఎవరికైనా. అది నాకైతే అంటే డైరెక్టర్ లో రైటర్ ఉన్నప్పుడు ఆ రైటర్ గనక సంతృప్తి పడ్డాడు అంటే మోర్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో ఎందుకంటే రైటింగ్ ఈజ్ ఎ సోలో జాబ్, డైరెక్షన్ ఈజ్ నాట్ ఎ సోలో జాబ్. సో డైరెక్షన్లో అందరి పాత్ర ఉంటుంది. ఎప్పుడైతే రైటర్ కూడా వచ్చి దాన్ని నుంచుంటాడో నేను అనే ఒక చిన్న ఆత్మసంతృప్తి, ఒక గర్వం ఉంటుంది సార్. ఈ ఫిల్మ్తో నేను దాదాపుగా అది తీసుకున్నానని చెప్పుకోవచ్చు. రైటర్ బాగా పనిచేశాడు ఈ సినిమాకి. అదే నిజంగానే. అంటే మనం ఏ చేసినా కానీ చివరికి చెప్పుకునేది ఏంటంటే సినిమాలో దాని గురించి మాట్లాడుకుంటారా, భలే కథ భలే చెప్పాడరా డైరెక్టర్. అంటే కరెక్ట్. కథ ఒక ఎత్తు, కథని చెప్పడం ఒక ఎత్తు. Exactly. స్టోరీ టెల్లర్ టెలింగ్ అంటే కరెక్ట్. సో అది ఆ నెరేషన్ ఏదైతే ఉందో అది పండితేనే కదా. అంతేనండి. ఇప్పుడు ఇమోషన్ పండకపోతే నాకు విందాకి మా ఇద్దరికి ఎందుకు బాగా ఈ సినిమా బాగా రావడం కారణం ఏంటంటే హీ క్యాచెస్ ది ఇమోషన్. ఆయనకు తెలుసు ఇక్కడ ఏ ఎమోషన్ రావాలి, ఏ ఎమోషన్కి ఏ ఫ్రేమ్ వర్కౌట్ అవుతుంది, ఏ లెన్స్ వర్కౌట్ అవుతుంది, ఏ మూడ్ ఆఫ్ లైటింగ్ వర్కౌట్ అవుతుంది అతను బాగా తెలుసుకొని సో దాన్ని ఎగ్జాక్ట్గా మాకు దాని తగ్గట్టుగా ఇవ్వటం. ఆర్టిస్టులు కూడా చాలా మనసుతో పనిచేయటం. ఎక్కడ మనకి సినిమా చూసిన తర్వాత మీకు ఎక్కడ యాక్ట్ చేస్తున్నారో వీళ్ళని అనిపించదండి. హీరో మదర్ దగ్గర నుంచి, ప్రకాష్ రాజ్ గారి దగ్గర నుంచి, రమ్యకృష్ణ గారు, మురళీకృష్ణ గారు వాళ్ళందరూ జీవించేశారని చెప్పాలి. దిస్ ఈస్ ఆల్ టుగెదర్ దిస్ ఈస్ గోయింగ్ టు బి అ బ్యూటిఫుల్ ఫిల్మ్ ఫర్ ఎవ్రీబడి. వాళ్ళు చెప్పుకునే ఇప్పుడు రీసెంట్గా వచ్చిన ఫిల్మ్స్ చెప్పుకోవటంలో చాలా అలాంటి ఫిల్మ్ అది 100% అవుతుంది. అందుకే చాలా చాలా ఆనందంగాను కొంచెం నమ్మకంగా ఉన్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ కేసు నుంచి ప్రస్తుతం ఏదైతే రాస్తారని ఉన్నాడో బయటకు వచ్చి మీ సినిమా టైటిల్ న్యాయం చేస్తాడని నమ్మకం ఉందా? 100% నమ్మకం ఉంది. నాకైతే నమ్మకం ఉందండి. అంటే పురుషోత్తముడు అంటే ఇట్స్ నాట్ అబౌట్ రాముడు అని కాదు, పురుషులలో ఉత్తముడు, గుడ్ మ్యాన్. నాకు యాజ్ ఫార్ యాజ్ మై థింగ్ ఈజ్ కన్సర్న్, రిలేషన్ ఈజ్ కన్సర్న్ విత్ హిమ్ ఈజ్ అ బ్యూటిఫుల్ బాయ్. అదైతే తెలుసు నాకు. ఇర్రెస్పెక్ట్ అంటే ఈ సిచ్యువేషన్ జరుగుతుంది, అతను నిజాలు ఏంటి అనేది నాకు తెలియదు. అతను నిజంగా ఏం జరిగింది వాళ్ళిద్దరి మధ్యలో నాకు తెలియదు. రేపు ఏం జరుగుతుంది అనేది కూడా నాకు తెలియదు. మేబీ రాజుతో తప్పు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఆ అమ్మాయి తప్పు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ బేర్లీ వెన్ యూ స్పీక్ అబౌట్ ఓన్లీ నాకు తెలిసిన రాజధాని గురించి మాట్లాడుకుంటే నాకు తెలిసి అకార్డింగ్ టు మై నాలెడ్జ్ ఈస్ కన్సర్న్ ఈజ్ అ వెరీ గుడ్ పర్సన్ అండి. అదైతే నేను ఓపెన్గా చెప్పగలుగుతాను. మీ సినిమా రిలీజ్ టైం లోపల అతను ఈ గొడవలన్నీ కూడా సమసిపోయి కోరుకుంటున్నాను. యాక్చువల్గా ఏంటంటే చాలామంది ఇప్పుడు మంచి ప్రమోషన్ కొడుతున్నారు, మీరు ఊరికి ఫ్రీ ప్రమోషన్ కొడుతున్నారుగా అని చెప్పి వస్తున్నాయి కదా అంటున్నారండి. అదే అంటే మాకు ఒకసారి చిన్న కొంచెం ఇబ్బందికరంగా ఉంది, కానీ అది ఏంటంటే కావాలని చేసింది కాదు. అది